హలో గైస్, నమస్తే. రీసెంట్గా గోదావరి గట్టుపైన అనే ఒక చిన్న సినిమా, పల్లెటూరి వాతావరణం, అందమైన ప్రేమ కథ, అలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో ఈ సినిమా రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉందో, కథ సారాంశం ఏంటో మనం తెలుసుకుందాం. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కథలో స్టోరీలోకి వెళ్దాం. అయితే ఒక సాధారణ ఆటో డ్రైవర్గా ఉన్న హీరో కాలేజీ అమ్మాయి ప్రేమ కథ, గోదావరి పల్లెటూరి అందాలతో ఈ సినిమా అనేది నడుస్తుంటుంది. ఈ అందమైన ప్రేమ కథ గోదావరి కోనసీమ విలేజ్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా అనేది నడుస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి ప్రేమకి కుటుంబ బాధ్యతలు, అలాగే ఊరి పెద్దల అడ్డంకులు ఎదురవుతాయి. ఇవన్నీ దాటుకొని వీళ్ళిద్దరూ ఒకటయ్యారా లేదా అనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది, కానీ పల్లెటూరి అందాలు, కోనసీమ అందాలు, అలాగే గోదావరి అందాలు ప్రేక్షకులని కట్టుపడేస్తాయి. పల్లెటూరి సినిమాల్ని ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అయితే ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటంటే, ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా కోనసీమ, గోదావరి, పల్లెటూరి అందాలతో ఈ సినిమా అనేది తీయడం చాలా ప్లస్ పాయింట్. అలాగే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్, అలాగే వీళ్ళిద్దరూ చక్కగా యాక్టింగ్ అనేది కనబరిచారు. అలాగే అతిథి క్యారెక్టర్లో జగపతి బాబు, లైలా క్యారెక్టర్లో ఈ సినిమా బాగా నటించారు. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ కూడా కొంతవరకు బెటర్ అనిపించింది. అయితే దీంట్లో మైనస్ పాయింట్ కూడా ఉన్నాయి. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్యాక్లు కొంచెం మైనస్ అనిపిస్తాయి. అలాగే లాస్ట్లో, క్లైమాక్స్లో, అలాగే సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్లు ప్రేక్షకులకి ఊహాతీతంగా ఉండడం వల్ల అక్కడక్కడ కొంచెం ఇబ్బందికరంగానే ఈ సినిమా స్టోరీ అనేది తెలిసిపోతుంటుంది. మొత్తానికైతే ఈ సినిమా పల్లెటూరి అందాలు, ప్రేమ కథని ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది. నాకైతే ఈ సినిమా జస్ట్ ఓకే, ఒక్కసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగు 5కి 2.75 అయితే ఈ సినిమాకి రేటింగ్ ఇస్తున్నాను. నా ఒపీనియన్ ప్రకారం ఈ సినిమా జస్ట్ ఓకే. మీరేమంటారు? ఈ సినిమాని చూడాలనుకుంటే చూడవచ్చు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని ఒక్కరైనా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మరో నెక్స్ట్ మూవీ రివ్యూతో మేము ముందుకు వస్తాను. ఓకే, బాయ్.